హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు జయన్ కిడ్స్ స్టోరీస్. ఒక ఊరిలో బంటి అనే కుర్రాడు ఉండేవాడు. బంటి 6th క్లాస్ చదువుతున్నాడు పిల్లలు. ఆ రోజు సండే. బంటి వాళ్ళ ఇంట్లో నుండి గట్టిగా ఏడ్చుకుంటూ పరిగెత్తుకొని వచ్చి వాళ్ళ ఇంటి ముందున్న బెంచ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అలోపు వాళ్ళ ఇంటి పక్కనుండే ప్రైజీ అక్క బంటి ఏడవడం చూసి బంటి దగ్గరకు వచ్చింది. ఏమైంది బంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైనా కింద పడ్డావా అని అడిగింది. మమ్మీ కొట్టింది ప్రైజ్ అక్క అని ఏడ్చుకుంటూ చెప్పాడు. మమ్మీ కొట్టిందా? ఎందుకు కొట్టింది? నువ్వేం చేసావు అసలుకి అని అడిగింది. మమ్మీ. బంటి, నువ్వు ముందు ఏడు పాపి, ఏమైందో చెప్పు అని ప్రైజ్ అక్క అడిగింది. వెంటనే బంటి, కాదు ప్రైజ్ అక్క, మా క్లాస్లో తేజ అనే ఒక అబ్బాయి ఉంటాడు. తేజ క్లాస్కి వచ్చేటప్పుడు ఒక మంచి పెన్సిల్ బాక్స్ తెచ్చుకున్నాడు. నాకు ఆ పెన్సిల్ బాక్స్ చాలా నచ్చింది ప్రైజ్ అక్క. నేను ఇంకా తేజ చూడకుండా ఆ పెన్సిల్ బాక్స్ ఇంటికి తెచ్చేసుకున్నా. ఆ విషయం మా క్లాస్ టీచర్కి తెలిసి మమ్మీకి ఫోన్ చేసి చెప్పింది. ఇంకా మమ్మీ నన్ను ఫుల్ కొట్టింది ప్రైజ్ అక్క అని ఏడ్చుకుంటూ చెప్పాడు. మరి అలా చేయొచ్చా బంటి? వేరే వాళ్ళవి చెప్పకుండా తెచ్చేయచ్చా? సరేలే, ఈ చాక్లెట్ తీసుకో, సండే స్కూల్ టైం అయింది, నేను వెళ్తున్నా, నాతో పాటు వస్తావా అని అడిగి బంటిని కూడా తనతో పాటు సండే స్కూల్కి తీసుకెళ్ళింది. ఇంతలో సండే స్కూల్ అక్కొచ్చి, పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి లెసన్ నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి అని లెసన్ స్టార్ట్ చేసింది. పిల్లలందరూ సైలెంట్ అయిపోయారు. పిల్లలు, మీరు కూడా సండే స్కూల్లో సైలెంట్గానే ఉంటారు కదా? మీ సండే స్కూల్ టీచర్ లెసన్ చెప్తుంటే ఏం చిరాకు చేయరు కదా? వెరీ గుడ్. ఏమన్నా సండే స్కూల్లో చెప్తుంటే జాగ్రత్తగా వినాలి. ఆ సండే స్కూల్ అక్క లెసన్ని ఇలా స్టార్ట్ చేసింది. ఎరుకో పట్టణంలో జక్కయ్య అనే ఒక అంకుల్ ఉండేవాడు. ఈయన సుంకపు గుత్తదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ఇప్పుడు టీచర్స్, పోలీసు, డాక్టర్స్ అని ఉంటారు కదా. టీచర్ జాబ్ ఏంటి? క్లాస్లో ఉన్న పిల్లలకి టీచ్ చేయడం. డాక్టర్ జాబ్ ఏంటి? హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ని చూసి వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వడం. అలానే ట్యాక్స్ కలెక్టర్ అనేది కూడా ఒక జాబ్ అనమాట. మీకు ట్యాక్స్ కలెక్టర్ అంటే తెలుసా? తెలియదు కదా? సరే, నేను చెప్తా వినండి. ఫర్ సపోజ్ మన భద్రాచలంలో 100 హౌసెస్ ఉన్నాయనుకోండి. ఈ ట్యాక్స్ కలెక్టర్ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి 100 రూపీస్ ట్యాక్స్ లాగా తీసుకోవాలి. హౌస్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళి మీరు 100 రూపీస్ ట్యాక్స్ పే చేయాలి అని 100 రూపీస్ తీసుకుంటాడు. హౌస్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళి 100 రూపీస్, హౌస్ నెంబర్ 3 దగ్గరికి వెళ్ళి 100 రూపీస్. ఇలా 100 హౌసెస్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర నుండి 100 రూపీస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తే 10,000 రూపీస్ అవుతాయి కదా. ఈ 10,000 రూపీస్ని ఈ ట్యాక్స్ కలెక్టర్ తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇస్తాడనమాట. ఈ 10,000 రూపీస్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మన భద్రాచలంలో రోడ్స్ ఏమైనా బాగోకపోయినా, స్కూల్స్ ఏమైనా బాగోకపోయినా ఈ 10,000 రూపీస్నే యూజ్ చేసి కట్టించడం కానీ బాగు చేయడం కానీ చేస్తుంది. ఈ జక్కయ్య అంకుల్ ట్యాక్స్ కలెక్టర్ కదా. ఈ అంకుల్ హౌస్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళి 100 రూపీస్ ట్యాక్స్ తీసుకోవాల్సిన దగ్గర 200 రూపీస్ తీసుకునేవాడు. ఇలా అందరి దగ్గర తీసుకోవాల్సిన డబ్బుల కంటే ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు. అందుకే అక్కడ ఉండే ఎవ్వరికి జక్కయ్య అంకుల్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అయితే ఒకరోజు ఏసయ్య ఎరుకో పట్టణానికి వచ్చాడన్న విషయం జక్కయ్య అంకుల్కి తెలిసింది. ఈ జక్కయ్య అంకుల్ ఏసయ్య కరుణామయుడని, రోగుల పట్ల, బీదల పట్ల జాలి చూపిస్తాడని ఏసయ్య గురించి ముందే విన్నాడు. ఎప్పటి నుండో ఏసయ్యను చూడాలని ఉన్న ఆశ ఈరోజు ఎలా అయినా తీర్చుకోవాలని పరిగెత్తుకొని వచ్చాడు. అప్పటికే అక్కడ చాలామంది ఏసయ్యను చూడడానికి వచ్చారు. అయితే ఈ జక్కయ్య అంకుల్, కొంచెం జరుగుతారా, నేను ముందుకెళ్తాను అని పక్కన వారిని అడుగుతుంటే కొంచెం కూడా జరగట్లేదు. ఎందుకంటే ఈ అంకుల్ అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు కదా. అందుకే దగ్గర కూడా రానివ్వడం లేదు. ఈ జక్కయ్య అంకుల్ ఏమో పొట్టివాడు. ఏసయ్యను చూద్దామంటే కనిపించట్లేదు. ఏసయ్యను ఎలా చూడాలా అని ఆలోచిస్తుంటే పక్కనే ఉన్న మేడి చెట్టు కనిపించింది. ఒక అధికారిగా ఉండి కూడా ఏ మాత్రం సిగ్గుపడకుండా ఏసయ్యను చూడాలన్న ఆశతో మేడి చెట్టు ఎక్కేశాడు పిల్లలు. చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ ఆయన్ని చూసి, పొట్టోడ్రా, కనపడక చెట్టెక్కాడు అని ఎగతాళి చేస్తున్న ఈ జక్కయ్య అంకుల ఏం పట్టించుకోకుండా ఏసయ్యనే చూస్తున్నాడు. దూరం నుండి అయినా ఏసయ్యను చూద్దామన్నట్టు జక్కయ్య అంకుల్ మేడి చెట్టు ఎక్కాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఏసయ్య జనాల మధ్యలో నుండి నేరుగా జక్కయ్య అంకుల్ దగ్గరికి వచ్చేసాడు. వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పాడు పిల్లలు. ఇంకా జక్కయ్య అంకుల్ సంతోషానికి అవధులు లేవు. ఏసయ్యను తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఏసయ్య తన ఇంటికి రాగానే తను చేసిన పాపాలన్నీ ఒప్పేసుకున్నాడు. ఏసయ్య దగ్గర క్షమాపణ పొందాడు. ఇంకా పాపానికి కటిఫ్ చెప్పి ఏసయ్యకి దోశ చెప్పాడు. చూసారా పిల్లలు, జక్కయ్య అంకుల్ అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు, అందరికీ కోపం. ఎందుకంటే అందరి దగ్గర అన్యాయంగా ఎంతో డబ్బును తీసుకునేవాడు. కానీ అలాంటి జక్కయ్య అంకుల్ ఏసయ్యను ఫ్రెండ్గా అంగీకరించినాక ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వారికి 4 times ఎక్స్ట్రా పే చేశాడు. అంటే 100 రూపీస్ అన్యాయంగా తీసుకున్నాడు అనుకోండి, వాళ్ళకి రిటర్న్ 400 రూపీస్ ఎక్స్ట్రా పే చేశాడు. ఏసయ్యకు దోశ చెప్పగానే ఎంతో సంతోషాన్ని, నెమ్మదిని పొందుకున్నాడు.
జక్కయ్య నేను నీ ఇంటికి వస్తాను అని యేసయ్య జక్కయ్యను అడిగినట్లు ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు. అదిగో విను, యేసయ్య నీ హృదయం అనే తలుపును కొడుతున్నాడు. నీ హృదయంలోనికి రావచ్చా అని. మరి రమ్మని పిలుస్తావా యేసయ్యను అంటూ సండే స్కూల్ అక్క కథను ముగించింది. ఈ మాటలు వింటున్న బంటి తనకు తెలియకుండానే మోకరించి, యేసయ్య ప్లీజ్ వెల్కమ్ యేసయ్య, నా హృదయంలోనికి రండి యేసయ్య, నన్ను ప్రేమిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ యేసయ్య, నేను ఎన్నో తప్పు పనులు చేశాను యేసయ్య, నన్ను క్షమించండి యేసయ్య, సారీ యేసయ్య అని ప్రార్థించాడు. ఇంకా సండే స్కూల్ అయిపోయిన వెంటనే పరుగున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీని గట్టిగా హగ్ చేసుకొని, ఐఎమ్ సో సారీ మమ్మీ, ఇంకెప్పుడు వేరే వాళ్ళ వల్ల తెచ్చుకోను, నన్ను క్షమించు అని అడిగాడు. వెంటనే వాళ్ళ మమ్మీ బంటి తన తప్పు తెలుసుకొని గుడ్ బాయ్ అయిపోయాడని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ డే బంటి స్కూల్కి వెళ్ళి ఆ పెన్సిల్ బాక్స్ని తేజాకి రిటర్న్ చేసేసి, ఐఎమ్ సో సారీ తేజ, ఇంకెప్పుడు అలా చేయను అని బంటి దగ్గర ఉన్న కొత్త పెన్సిల్స్, ఎరేజర్స్ అండ్ షార్ప్నర్స్ తనకు గిఫ్ట్గా ఇచ్చాడు. వెంటనే తేజ, పర్లేదు బంటి, ఇప్పటి నుండి మనం మంచి ఫ్రెండ్స్గా ఉందామా అంటూ వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. బంటి వాళ్ళ క్లాస్ టీచర్ బంటి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి, బంటి క్లాస్లో తేజ అనే అబ్బాయి పెన్సిల్ బాక్స్ ఎవరు చూడకుండా తీసుకెళ్ళిపోయాడు అని చెప్తే బంటి వాళ్ళ మమ్మీకి చాలా సిగ్గుగా అనిపించింది. మనం కూడా చాలాసార్లు చెడ్డ పనులు చేసి మన మమ్మీ డాడీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ తెస్తూ ఉంటాం. కానీ బంటిలాగా మనం కూడా చేసింది తప్పు అని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు గుడ్ బాయ్ గుడ్ గర్ల్స్ అయిపోతాం. జక్కయ్య అంకుల్ ఇంతకుముందు అందరి దగ్గర అన్యాయంగా ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు. కానీ యేసయ్యను తన ఇంట్లోకి చేర్చుకున్నాక తన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాడు. మనం కూడా తెలుసో తెలియక చేసిన ప్రతి పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినప్పుడు జక్కయ్య అంకుల్ పొందుకున్న క్షమాపణని, సంతోషాన్ని మనం కూడా పొందుకుంటాం. ఓకే పిల్లలు, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. బంటి అండ్ జక్కయ్య అంకుల్ వారు చేసిన తప్పుల్ని ఎలా ఒప్పుకొని విడిచిపెట్టారో ఈరోజు మేము చేసిన ప్రతి పాపాన్ని మీ దగ్గర ఒప్పుకుంటున్నాం. జక్కయ్య అంకుల్ని క్షమించినట్లు మమ్మల్ని కూడా క్షమించండి. ఇంకెప్పుడు నీకు ఇష్టం లేనివి మేము చేయకుండానట్లు మాకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మెమరీ వర్స్ సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఓకే పిల్లలు, ఈరోజు మనం స్టోరీ చెప్పుకున్నాం కదా, అందులో నుండి నేను ఒక 5 క్వశ్చన్స్ అడుగుతా. ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు కింద కమెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, బంటి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుండి ఏం దొంగతనం చేశాడు? సెకండ్ క్వశ్చన్, బంటి తను చేసింది తప్పు అని తెలుసుకొని ఎవరెవరికి సారీ చెప్పాడు? థర్డ్ క్వశ్చన్, బంటి వెళ్ళిన సండే స్కూల్లో ఆ అక్క ఏ అంకుల్ గురించి చెప్పింది? ఫోర్త్ క్వశ్చన్, జక్కయ్య అంకుల్ ఎక్కిన చెట్టు పేరేంటి? ఫిఫ్త్ క్వశ్చన్, జక్కయ్య అంకుల్ తన అన్యాయంగా తీసుకున్న వారికి తిరిగి ఎన్ని టైమ్స్ ఎక్స్ట్రా రీపే చేశాడు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు కింద కమెంట్ చేయండి. ఇప్పటి నుండి మే 10th వరకు అంటే 12 వీక్స్ కంటిన్యూస్గా మేము అడిగిన క్వశ్చన్స్కి ఎవరైతే కింద కమెంట్ చేసి వాళ్ళ పేరు మెన్షన్ చేస్తారో వాళ్ళకి మే 10th ప్రైజెస్ అండ్ గిఫ్ట్స్ ఇస్తాం. అయితే పిల్లలు, ఈరోజు మనం ఒక కొత్త యాక్టివిటీ చేద్దాం, ఓకేనా? ఏంటంటే జక్కయ్య అంకుల్ ఒక చెట్టు ఎక్కాడు కదరా, అలా ఒక చెట్టుని మనం పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుంది అంటారు? సో నేను మీకు ఈజీగా అండ్ సింపుల్గా ఎలా పెయింటింగ్ వేయాలో నేర్పిస్తాను. దీనిని నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాం, తప్పకుండా వెళ్ళి చూసి నేర్చుకోండి, ఓకేనా? బాయ్, నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.